అమరావతి అభివృద్ధి వాస్తవంగా చెప్పాలంటే 500% జరిగినట్టే. ఎందుకంటే ఒకప్పుడు కేవలం పక్కా పల్లె ప్రాంతాలు అక్కడ ఒక రూ. 10,00,000 ఎకరం ఉన్న చోట ఇప్పుడైతే రూ. 1,00,00,000 1000 గజాలే పలుకుతోంది గదా! 1200 గజాలు 1,20,00,000 1,30,00,000 చెప్తున్నారు. అంటే ఇప్పటికే 6 ఏళ్లలో ఇంత భారీ ఎదుగుదల దేశంలో ఎక్కడొచ్చిందని. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నటువంటిది ఆ 100,00,00,000 అని చెప్తున్నది కూడా దాదాపు 40 ఏళ్ళు పట్టింది. ఆ స్టేజ్‌కి రావడానికి. ఇక్కడ వెంటనే 1,03 దాదాపు 4, 5,00,00,000 అయితే ఎకరం ఉంది ఇప్పుడక్కడ. మినిమమ్. సరే కొనేవాళ్ళు ఉన్నారు లేదా పక్కన పెడితే 4, 5,00,00,000 అక్కడ పలుకుతోంది కదా! అంటే 10,00,000 ఎక్కడ? 5,00,00,000 ఎక్కడ? ఎంత శాతం ఎదుగుదల. కాబట్టి అది ఎదుగుదల. అదే సందర్భంలో అతిగా ఆశపడకూడదు. 100,00,00,000 వెంటనే అయిపోవాలని. హైదరాబాద్ ప్రక్రియలో ఏళ్ళు పట్టింది. శతాబ్దాలు పట్టింది. చెన్నై అయినా, బెంగుళూరు అయినా. కాబట్టి దాంతో పోల్చుకోద్దు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకుందాం. గుంటూరు స్థాయికి ఓ 20 ఏళ్లలో వచ్చేస్తది. అదే సందర్భంలో మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ రాబోతున్నాయి. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. కాగ్ ఇప్పుడు కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం కూడా అక్కడికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. 2 ఎకరాల 5 సెంట్ల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడానికి ముందుకొచ్చింది. పూర్తి స్థాయి పాలనా సెంటర్ కిందన దాన్ని మార్చబోతున్నారు. కాబట్టి నిదానంగా ఎదుగుదల అయితే ఉంటది. గతంతో పోల్చుకుంటే చాలా వేగవంతమైన ఎదుగుదల అని చెప్పాలి.